ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రభు అనే మాట ఏంటంటే, నాకంటే ఏ దాన్ని కూడా ఎక్కువగా మీరు ప్రేమించదు. అలాగని వదులుకోమని కాదు, యేసయ్య కంటే ఎక్కువగా. సపోజ్ మీరు ఏ దానిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకోండి, ప్రభు అంటాడు దాన్ని విడిచిపెట్టు. నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? విడిచిపెడితే దేవుని ఆశీర్వాదం చూస్తావు, దేవుని అద్భుతం చూస్తావు. మీకు మాట జ్ఞాపకం చేస్తావు. యోహాను రాసిన పత్రిక 21వ అధ్యాయం 15వ వచనం. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవునికి స్థితి కలుగును గాక. ఈ మాట దేవుడు అడుగుతున్నాడు తన శిష్యులను. ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, ఏంటి ప్రభు అలా అంటావు? నీకు తెలీదా నేను ప్రేమించేదని? ఇక భక్తుడు ఏమన్నా అంటే కసురుకున్నాడు, ఆడ చిన్నబుచ్చుకున్నాడు. ఏంటి పదే ఈ మాట 3 సార్లు అడుగుతాడు? ఎందుకో తెలుసా? యేసయ్య నీ హృదయంలో మొదటి స్థానం ఉండాలి. దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే, ఆయన కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని వదులుకోమంటాడు. మీకు ఒక మాట చెప్తాను. ఒక సేవకుడట, ఆయనకు మరి ప్రసంగం చేసేటప్పుడు తనకు వాచ్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆ మాటికి ఆ వాచ్ని చూసుకొని చాలా సంతోషం ఉంటాయని. ఆ మొత్తం మీద ఒక మాట చెప్పాలంటే, ఆ వాచ్ అంటే అతనికి ప్రాణం అంట. పొద్దున్నే ఉదయాన్నే లేచి స్నానం చేసి వాచ్ పెట్టుకోకపోతే అతని మనసులో నిమ్మలం ఉండేది కాదు. దాన్ని ఎక్కువగా ప్రేమించడం బట్టి దేవుడు గమనించాడు. ఏంటిది, నాకంటే వాచ్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని దేవుడు గమనించాడు. గమనించి ఏం చేశాడు తెలుసా? ఆ వాచ్ ఏ ప్లేస్ అయితే పెట్టుకుంటున్నాడో అక్కడ ఒక పుండు పుట్టించాడు. అది చెమటకాయంత లేసి రోజుకు పెద్ద అయిపోతూనే ఉంది. ఆ ప్లేస్లో ఈయన వాచ్ పెట్టుకోలేకపోతున్నాడు. ఏంటి, దీనికి ఎన్ని టాబ్లెట్ వేసినా పోలేదు, ఎన్ని ఇంజక్షన్ వేసినా పోలేదు, మరి రోజుకి చీమ్ బట్టి పెద్ద అవుతా ఉందని దాన్ని బట్టి ఎన్నో చేశాడంట. కానీ మరి ఒకానొక దిన రాత్రి ప్రభు అడుగుతున్నాడు, ఏంటి వాచ్ పెట్టుకోలేని బాధపడుతున్నావా? ఆ యొక్క పుండు పుట్టించింది నేనే. ఎందుకో తెలుసా? నువ్వు నాకంటే ఆ వాచ్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి అక్కడ నువ్వు వాచ్ పెట్టుకోకుండా చేసింది నేనే. వాచ్ పెట్టుకోను ప్రవ్వా, నేను నిన్నే ప్రేమిస్తానని ఇప్పుడు నాతో ఒక మాట చెప్పు. ఈ రాత్రికి రాత్రే ఆ పుండుని నేను మాయం చేసేస్తాను, ఆ గాయాన్ని నేనే స్వస్థపరుస్తానని దేవుడు కల్లో కనిపించి చెప్తే గడగడగడ వణికిపోయాడంట. ఏంటి ప్రవ్వా, ఈ వాచ్ని ప్రేమించడం నీకు అంత బాధ కలిగించినా, నేను అంత గాయపరిచానా? నీకంటే నేను ఈ వాచ్ని గారు దేన్ని కూడా ప్రేమించనని చెప్పి వాచ్ని ఇసిరి గోడకేసి కొట్టాడంట, ముక్కలైతే. ఆ రాత్రికి రాత్రే దేవుడు ఆ గాయాన్ని మాన్పేశాడు, దాన్ని స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి దేవుణ్ణి మాత్రమే ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాడు. దేశ విదేశాల్లో ఆయన అద్భుతంగా దేవాదేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ ఇంట్లో ఏదానైనా జాగ్రత్త, దాన్నే నీకు లేకుండా చేస్తాడు, దాన్నే నీకు తొలగిస్తాడు. దేవుని కంటే ఏ దాన్ని కూడా ఎక్కువగా ప్రేమించగలరు. అలా ప్రేమిస్తే నీకు శ్రమ, దుఃఖం, వేదన. ఆయన కంటే తక్కువగా ఏ దానైనా ప్రేమించు, ప్రభు నిన్నేమి అనడు. నీ జీవితంలో కూడా ఆయన్ను మాత్రమే ఎక్కువగా ప్రేమించే మనసు నీకు, నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నిన్నే ప్రేమించాలి, నీ మీదే ఆధారపడాలి, నిన్నే ఆధారం చేసుకోవాలి. నీవు తప్ప నాకెవ్వరు లేరే అని ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాని అన్ని విషయాల్లో దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు. ఇటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఆయన్ని ఎక్కువగా ప్రేమించే మనస్సు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.